ఏం జరిగింది? ఇంత భయపడుతున్నారేంటి? మిమ్మల్ని చూస్తుంటే బయటేదో జరగరాంది జరిగినట్టుందే. షీలా, నీ మొహం అలా వాడిపోయిందేమిటే? నానమ్మ, అది ఈరోజు రోహన్ కనిపించాడు. రోహన్? ఈరోజు నేను షాపింగ్ చేసేటప్పుడు తను నా దగ్గరకు వచ్చాడు. అతను నిన్ను కూడా కలిశాడు. నాకు అనిపిస్తుంది అతను నా వెంట పడుతున్నాడని. కానీ రాజు వాడిని జైల్లో పెట్టించాడు కదా, వాడికి బెయిల్ కూడా రాదన్నాడు కదా, ఆ లాయర్ చెప్పాడుగా. లేదు నాన్నగారు, తను బయటే ఉన్నాడు. నిన్ననే నేను అమ్మకి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నాన్నగారు, వాడు రోజు నన్ను నీడలా వెంటాడుతున్నాడు. నేను చాలా భయపడ్డాను నాన్నగారు. అతను తన రంగు, రూపం, అలవాట్లన్నీ మార్చేశాడు నాన్నగారు. ఓరి భగవంతుడా, నా కూతురి జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? అబ్బబ్బా, ఏంటే నీ గోల? ఇప్పుడు కూడా దాని జీవితం అలా ఇలా అని ఏడుస్తావేంటి? అరే, చిన్న పిల్లది, తనకేదైనా భ్రమ కలిగి ఉంటుందంతే. భయపడి ఉంటుంది కదా తల్లి, వేరే ఎవరైనా చూసుంటుంది. లేదు నానమ్మ, అతను రోహనే. నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఆగు, కొంచెంసేపు ఆగు. కాసేపట్లో రాజొస్తాడు కదా. ఈ పోలీస్ స్టేషన్లు కేసుల గురించి అంతా తనకే తెలుసు కదా. తాను ఇంటికి వస్తాడుగా, తను ఏం చెప్తే అది చేయొచ్చు. అప్పుడు ఇలాంటి విషయాల్లో అసలు తొందరపాటు పనికిరాదు. అర్థమైంది కదా? ఈ కలర్ మీకు చాలా బాగుంటుంది. చూడండి, చూసారా నా చాయిస్లో ఎంత అందంగా కనిపిస్తున్నారో మీరు? నాకేమనిపిస్తుందంటే చందమామ భూమిపైకి వచ్చిందేమోనని. రేపు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో సరితి గారు ఈ డ్రెస్ వేసుకుంటారు. మీరిక్కడ ఎంగేజ్మెంట్ షాపింగ్ చేద్దామని వచ్చాం మేము. మా అబ్బాయి చాలా గొడవ పెడుతున్నాడు రాజ్, వాళ్ళ కొత్త మమ్మీ కోసం ఒక కొత్త గిఫ్ట్ కొనమని. చిన్నపిల్లల కోరిక తీర్చాలి కదా. తప్పకుండా, మీరు కలవడం మంచిదైంది. ఒక 5 minutes టైం ఉందా? నేను మీతో మాట్లాడాలి. అలాగే, మేము ఇప్పుడే వస్తాం. చూడండి, ఇంకేమైనా నచ్చుతాయేమో. అభిమాన్ మీతో మాట్లాడాలంటున్నాడు, ప్లీజ్. విక్రాంత్, సరిత గారు చాలా నర్వస్గా ఉన్నారు. చూడండి, కొత్త రిలేషన్, రెండో పెళ్ళి. తను కంగారు పడుతుంది నా నుంచి దూరంగా వెళ్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాలుగా తను నాతో పాటు, నా కుటుంబంతో పాటు నా ఇంట్లో ఉంటుంది కదా. ఒకరంటే ఒకరికి అది బాగా అలవాటైపోయింది ఇప్పుడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను కేవలం కోరుకునేది ఏంటంటే మీరు నాకు ఒక విషయంలో ప్రామిస్ చేయండి. అదేంటంటే, మీరు సరిత గారికి ఒక భార్యకు పంచాల్సిన ప్రేమ, ఆప్యాయతను పంచుతానని. మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా సరే తన్ని ఒంటరిగా వదలకండి. ఇలా చూడు రాజు, నువ్వే స్వయంగా నీ భార్యకి పునర్వివాహం చేస్తున్నావు, తనకి విడాకులు ఇస్తున్నావు, తనతో జీవించాలనుకోవడం లేదు, కానీ తన కోసం ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టున్నావు. తీసుకుంటున్నాను విక్రాంత్. కానీ విక్రాంత్, నేను 10 సంవత్సరాలుగా సరిత గారిని బాధ పెట్టాను. ఒక ఉపయోగం లేని బంధాన్ని ఇచ్చాను. ఈరోజు రెండోసారి తనకు పెళ్లి చేస్తున్నాను కదా. నేను కోరుకునేది ఏంటంటే, తనకు అన్ని సంతోషాలు అందాలి అని. ఈ మాత్రం కేర్ తీసుకునే హక్కు నాకు ఉంటుంది కదా. ఇది కేర్ మాత్రమేనా రాజ్? ఒకవేళ ప్రేమ కాదు కదా? యాక్చువల్లీ నేను ఒక బిజినెస్ మ్యాన్ని. ఏ డీల్ అయినా సరే నేను సైన్ చేసే ముందు ప్రతి విషయం గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటాను. అందుకే అడుగుతున్నాను. నాకు తెలుసు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే విక్రాంత్, రిలేషన్స్ని, బిజినెస్ని ఒకే విధంగా చూడకూడదని. ఇంకా అది నేను సరిత గారి గురించి నేను కేవలం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన ముగ్గురు మధ్య ఎప్పుడు డిస్ప్యూట్స్ రాకూడదని. నేను సరిత ఒక మంచి ఫ్రెండ్స్ మాత్రమే.
కేవలం ఫ్రెండ్స్. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు, ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తాం అంతే. అందుకే మేమిద్దరం కోరుకునేది ఏంటంటే ఇప్పటి నుంచి కొత్త సంతోషకర జీవితాలను ప్రారంభించాలని. డోంట్ వరీ, నా కొడుకుని సరిత గారు ఎంత ప్రేమగా చూసుకుంటారో చూసుకున్నంత కాలం కూడా నేను తనకి ఏ లోటు రానివ్వను. నేను ఈ విషయాలే మీకు చెప్పాలనుకున్నాను. ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ? అది ఇలా ఒంటరిగా నా గురించేనా? అవును, నేను ఆ ప్యాకింగ్ చేయిస్తాను, పేమెంట్ చేసి వస్తాను. ఇదిగోండి మీ ఫోన్. సార్ ఇదిగోండి సార్ మీ ప్యాకెట్. ఇది మేము అది ఆ రెడ్ డ్రెస్ సెలెక్ట్ చేశాం కదా. కానీ ఈ సెలక్షన్ నాది, ఎందుకంటే సరిత గారు రేపు ఇదే వేసుకుంటారు. ఈ డ్రెస్ మీ దగ్గర మాత్రమే ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండకూడదు. రేపు ఎంగేజ్మెంట్లో మిమ్మల్ని డిజైనర్ డ్రెస్లోనే చూడాలనుకుంటున్నాను. ఇంకా ఇది రాజ్ సెలక్షన్ కంటే చాలా బాగుంటుంది. ఈ రాజ్ సరిత కోసం ఒక డ్రెస్ కొనడానికి వెళ్ళాడా లేక మొత్తం షాపే కొనేస్తున్నాడా? ఒక పక్క ఇంత పెద్ద సమస్య ఉంటే ఇంకా ఈయనేమో తన పెళ్ళాం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. మరి ఈ రోహన్ అనే రాక్షసుడు నా కూతురు జీవితంలోంచి ఎప్పుడు తప్పుకుంటాడో ఏమో. రోహన్ ఏం జరిగింది? అన్నయ్య, వాడు రోహనే అన్నయ్య. నేను నా కళ్ళతో చూశాను. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది సాధ్యమే కాదు, తను జైల్లో ఉన్నాడు. లేదన్నయ్య, మేము ఎంగేజ్మెంట్ కి డ్రెస్ కొనడానికి వెళ్ళాం కదా, ఒకేసారిగా తను ఎలా వచ్చాడో తెలియదు. షీలా అక్క మాత్రం చాలా గట్టిగా అరిచింది. అప్పుడే వాడు తనను వదిలేశాడు. అంత పొగరు మంచిది కాదు. నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. ఇక నేను నా శత్రువుల్ని ఎప్పటికీ క్షమించను, గుర్తుంచుకో. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ రోజు నాకు రోహన్ గారి వాళ్ళమ్మ కలిసినప్పుడు తను ఎందుకంత నిర్లక్ష్యంగా ఉందో. నాకు గుణపాఠం చెప్తానని బెదిరించింది తను. మీరు నాకు చెప్పనే లేదు. సరే, కానీ నాకు అర్థం కానిది ఏంటంటే అసలు బెయిల్ తనకి ఎలా వచ్చిందని. బాబు రాజ్, మన దేశాన్ని ఇప్పుడు నడిపిస్తోంది డబ్బురా. ఈ డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు. ఈ కేసు వాళ్ళకి అసలు లెక్కలోనికే రాదు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అసలు విషయం ఏంటో తెలుసుకుని వస్తాను. రాజ్ గారు, నేను కూడా మీతో పాటు వస్తాను. అన్నయ్య, నేను కూడా మీతో వస్తాను. సార్, మేము ఏం తెలుసుకోవడానికి వచ్చామంటే రోహన్ లాకప్లో ఉన్నాడా లేదా అని. చూడండి, మేము ఎవరికి ఏ ఖైదీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దేనికైనా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా. వెళ్ళండి, ఖైదీలను కలవాలంటే ముందు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి. వదినా, అన్నయ్య, నాకు అనిపిస్తుంది రోహన్ లోపల లేడనుకుంటా. అందుకే వెళ్ళు రోహన్ని మనకి చూపించడం లేదు. సరే సార్, మేము మా లాయర్తో మాట్లాడతాము, ఆయన మీతో మాట్లాడతాడు. రాజ్ గారు, నాకేమనిపిస్తుందంటే వీళ్ళు రోహన్తో కుమ్మ కప్పినట్టు, తన ప్లేస్ లో లోపల వేరే ఎవరినో ఉంచినట్టు అనిపిస్తోంది. రాజ్ గారు, ఒకవేళ వీళ్ళు మనల్ని రోహన్ గారిని కలవనివ్వకపోతే అప్పుడు మనం వీళ్ళ మీద కేసు పెడదాం, లాయర్ తో మాట్లాడదాం. మీరు నన్ను అనుమానిస్తున్నారా? నన్ను బ్లేమ్ చేస్తున్నారా నేను తప్పు చేశానని? రండి నాతో పాటు, నేను రోహన్ ఉన్నాడో లేదో మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి రోహన్, ఇప్పటికైనా నమ్ముతారా? ఇతను రోహన్ కాడు. హేయ్, నువ్వు వెళ్ళు. రోహన్, రోహన్, తను జైల్లోనే ఉన్నాడు కదా షీలా. వదినా, కానీ ఇదంతా నీ వల్లే జరిగింది. నేను ఏదీ మర్చిపోలేదు. నాకు ఈ శిక్ష కొద్ది రోజులైతే పూర్తయిపోతుంది.
కానీ నేను ఏ రోజైతే ఇక్కడి నుంచి బయటకు వస్తానో అప్పుడు మీ మీద రివెంజ్ తీర్చుకుంటాను. ఇంకా షీలా నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాను. ఎత్తికెళ్ళిపోతాను నిన్ను. ఇది నువ్వు నమ్మి తీరాలి. ఈసారి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నీ కుటుంబ సభ్యులు ఇంకా నీ ఈ అన్నయ్యలు వదిలి ఏమీ చేయలేరు నన్ను. ఇంకొక మాట మాట్లాడావంటే ఈ లాకప్లోనే అందరి ముందు నిన్ను మక్కిలెరగదీస్తాను. నువ్వేం చేయలేవు నన్ను. ఏయ్, అనవసరంగా మాట్లాడకు. చూశారు కదా మీరు, ఇక పదండి, రండి. మీరిద్దరు కూడా చూశారు కదా రోహన్ని? లేదన్నయ్య, మేము అక్కడికి వెళ్ళేసరికి అతను వెళ్ళిపోయాడు. మరి ముందు చూశానని ఎందుకు చెప్పారు మీరు? ఆటలుగా ఉందా మీకు? అన్నయ్య అన్నయ్య, నేను చూసింది రోహన్నే. ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను తన్ని 2 సార్లు చూశాను అన్నయ్య. ఈ షీలాకి మెదడు పనిచేయట్లేదనుకుంటా. అనవసరంగా కంగారు పెట్టేసింది మన్నే. అమ్మా, నువ్వు ఇప్పుడు షీలాని కోపడ్డం అరవటం కాదు. ముందు తను ఏం చెప్పినా విని ఆలోచించు. అన్నయ్య, నేను రోహన్ని చూశాను. షీలా, నువ్వు లోపలికెళ్ళు. వదినా, నువ్వు నువ్వు లోపలికెళ్ళు. ఏమీ కాదు, అంతా సర్దుకుంటుంది. పద లోపలికెళ్దాం. ఇంకా మీ అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి షీలాతో రోహన్ గురించి ఎవరు మాట్లాడకండి. ఒకవేళ షీలా తన గురించి మాట్లాడితే తనని బాధ పెట్టకుండా విషయాన్ని అక్కడతో క్లోజ్ చేసేయండి. తను ఏం చెప్పినా వినండి. తనకు అలాంటి భ్రమలే కలుగుతాయి, ఎందుకంటే తను ఫేస్ చేసిన పరిస్థితులు అలాంటివి. ఇక ముందు ఎప్పుడు ఇలా చేయొద్దు ముని. సారీ అన్నయ్య. షీలా, నువ్వు భ్రమపడుతున్నావేమోనని నాకు అనిపిస్తోంది. లేదు వదినా, నాది భ్రమ కాదు. నేను తన చెంప పగలు కొట్టాను. వదినా, తను షాపింగ్ లో నా ముందు నిలబడ్డాడు. గొడవ జరిగింది అక్కడ. తను రోహనే వదినా. షీలా, ఒకవేళ రోహన్ అంటే నీ మనసులో భయం ఎక్కువగా ఉందేమో. నువ్వే నీ కళ్ళతో అతన్ని జైల్లో చూసావు కదా. అవును, చూశాను. కానీ నేను తన్ని బయట కూడా చూశాను వదినా. ఒక్కసారి కాదు, అది 2 సార్లు చూశాను తన్ని. నేనప్పుడు ఒంటరిగా లేను, అందరి మధ్యలో ఉన్నాను. వదినా, అతను ఖచ్చితంగా రోహనే. వదినా, నువ్వు షాపింగ్ మాల్కు వెళ్ళి అక్కడ అందరినీ అడుగు. అతను రోహనే వదినా. మీరే చెప్పండి, ఎవరైనా ఒక వ్యక్తి ఇద్దరిలో ఉండగలడా? వదినా, అతను రోహనే. ఇక తను కావాలని నాటకాలు ఆడుతున్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు వదినా. కానీ వదినా, ఇక చాలు. నాకు తెలుసు మీరు నా మాటల్ని నమ్మటం లేదని, కానీ నేను తప్పకుండా నిరూపించగలను అతను రోహనే అని. ఏంటిదంతా? రేపు మీరు వేసుకోవడానికి బట్టలు. రేపు అమ్మ అయితే చాలా అందంగా ఉంటుంది. మరి మీరు కూడా అందంగా కనిపించాలి కదా. అలాగా, అయితే నేను కూడా అందంగా కనిపించాలన్నమాట. ఇలా చూడు, మీ డాడీ ఎప్పుడూ కూడా చాలా న్యాచురల్గా ఉంటారు. నేను ఇలాంటి అందమైన డ్రెస్సులు వేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్లీజ్ డాడీ, మీరు అందమైన డ్రెస్ వేసుకోవాల్సిందే. అందుకే మీరు ఈ డ్రెస్ వేసుకుని ట్రై చేయండి. ఇదా? డాడీ ఫాస్ట్, వేరేది కూడా ట్రై చేద్దాం. డాడీ, మేక్ ఇట్ ఫాస్ట్ నా. సరిత గారు చాలా నర్వస్గా ఉన్నారు. 2వ పెళ్ళి, తను కంగారు పడుతుంది నా నుంచి దూరంగా వెళ్తున్నాను అని. నా ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాలుగా తను నాతో పాటు, నా కుటుంబంతో పాటు నా ఇంట్లో ఉంటుంది కదా. ఒకరంటే ఒకరికి అది బాగా అలవాటైపోయింది ఇప్పుడు.
ఇది బాగుందా? నీకు బాగుంది ఇది. ఇప్పుడు మీరు ఇంకొక ట్రై చేయండి. ఇదా? ఈరోజు రెండోసారి తనకు పెళ్లి చేస్తున్నాను కదా, నేను కోరుకునేది ఏంటంటే తనకు అన్ని సంతోషాలు అందాలి అని. ఈ మాత్రం కేర్ తీసుకునే హక్కు నాకు ఉంటుంది కదా. ఏంటి డాడీ, మీరు ఎందుకలా పడేశారు? మీరు అమ్మ గురించి ఆలోచిస్తున్నారు కదా. యు లవ్ హర్ నో, ఐ ఆల్సో లవ్ హర్. ఇది కూడా బాగాలేదు. నాకు గుర్తొచ్చింది, అమ్మకు ఏ కలర్ ఇష్టమో అది. అమ్మకి ఈ రంగంటే చాలా ఇష్టం. అమ్మ నాకు షాప్లో చెప్పింది. లేదు, సరిత నా కొడుక్కి నమ్మక ద్రోహం చేయదు. తను నా కొడుకు నిజంగానే ప్రేమిస్తుంది. తను నా కొడుకుని ప్రేమగా చూసుకుంటుంది. డాడీ మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. నేను సరిత ఒక మంచి ఫ్రెండ్స్ మాత్రమే, కేవలం ఫ్రెండ్స్. మీ ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు. ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తాం అంతే. నేను అనవసరంగా అనుమానిస్తున్నానేమో. రాజ్కి సరితకి మధ్య ఏమైనా ఉంటే తనెందుకు సరితని పెళ్లికి ఒప్పిస్తాడు? సరిత గారు కూడా ఎందుకు ఒప్పుకుంటుంది ఈ పెళ్లికి? సరిత నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సే వేసుకుంటుంది. నేను తనకిష్టమైన కలర్ డ్రెస్నే వేసుకుంటాను. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అది నిన్న మనం వెళ్ళాం కదా, అక్కడికే వెళ్తున్నాను. అదే నా డ్రెస్ ఆర్డర్ చేయడానికి ఇచ్చాం కదా, అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. కానీ మళ్ళీ ఆ షాప్కేనా? అయ్యో వద్దొద్దు షీలా, నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదిగో చూడు, నేను నీకోసం ఎంత అందమైన డ్రెస్ తీసుకొచ్చానో. అమ్మా, ఈ డ్రెస్సా? నువ్వు కూడా ఏంటమ్మా? నీకు నేను ఏది తెచ్చినా అస్సలు నచ్చదు కదా. సరే వదిలే, ఇంకో డ్రెస్ తెప్పిస్తాను. కానీ ఒక మాట విను, ఇంకోసారి ఆ షాపుకి వెళ్ళొద్దు అంతే. అమ్మా, ఎందుకంత భయపడుతున్నావు? కానీ అక్క, నిన్న కలిసిన అబ్బాయి మళ్ళీ ఈరోజు కనిపిస్తే? అదే కదా. ఏం కాదు మున్ని, నేను చూసుకుంటాను కదా. నువ్వేం కంగారు పడుకో, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఎవరు చెప్పినా వినవు కదా. 2 ముక్కలు చదివితే చాలు, ఇంకా ఎవరేం చెప్పినా అస్సలు వినరు. వావ్, మెహందీ ఎంత బాగుందో. నిజంగానే నువ్వు మెహందీ చాలా బాగా పెట్టావు. నువ్వు మెహందీలోనే నీ కెరియర్ ఎందుకు ఏర్పరచుకోకూడదు? అవును నిజమే, అమ్మాయిలు క్యూ కడతారు మెహందీ పెట్టించుకోవడానికి. సరే సరే, నాకు కూడా మెహందీ పెట్టు. లేదు లేదు, మెహందీ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. భోజనం ముందు ఆకలి తీర్చుకోవాలి కదా. తెలుసు నాకు. తెలుసా, నేను ఈ రోజు చీజ్ పకోడీ చేశాను. నిజంగా రా మరి. పద. షీలా, షీలా. షీల కాదు, షీల వాళ్ళ అన్నయ్య వచ్చాడు.
అందుకే నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకోను. అసలు ఏమైనా బాగుందా? నేను విక్రాంత్ గారు ఇచ్చిన ఈ డ్రెస్ ఉంచుకోను. నేను మీరు నా కోసం ఇష్టపడి తెచ్చిన డ్రెస్ వేసుకుంటాను.